9 న్యూస్ కి స్వాగతం. పాలమూరులో మున్సిపల్ అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పట్టా భూముల్లో కట్టుకున్న ఇళ్లను కూల్చివేశారు. తెల్లవారుజామున బుల్డోజర్లతో ఆదర్శ నగర్ లో పేదల ఇళ్లపై ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేశారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లె సమీపంలో ఆదర్శ నగర్ లో గల పేదల ఇళ్లపై అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు హైడ్రా తరహా కూల్చివేతలకు పాల్పడ్డారు. 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా బుల్డోజర్లు తీసుకుని వచ్చిన అధికారులు పేదలు నిద్రిస్తుండగానే బయట నుంచి గోడలు ఇళ్లను నిలమట్టం చేస్తారు. ఇదేమిటని ప్రశ్నిస్తుండగానే అధికారులు పోలీసులతో వచ్చి సుమారు 75 ఇళ్లను కూల్చివేశారు. గత ప్రభుత్వం తమకు పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినకుండా ఆక్రమ నిర్మాణాలంటూ కూల్చివేతలకు పాల్పడ్డారు. దీంతో పేదలు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ హయాంలోని పట్టాలు ఇచ్చి ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని నిలదీశారు. తెల్లవారుజామున కూల్చివేతలు సాగుతుండటంతో ఇంట్లోని సామాగ్రిని పిల్లలను బయటకు పెట్టుకుని నిద్రాహారాలు మాని రాత్రి నుంచి జాగరణలు చేస్తున్నారు. చాలా మంది బాధితులు కంటతడి పెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్ష కడుతున్నారని శాపనార్థాలు పెడుతున్నారు. దీంతో పట్టణంలో పేదలు కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. పక్కనే పెద్ద మనుషులు పార్టీల నాయకులు ఉన్నా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు.